సెప్టెంబర్ అయ్యింది. సో అట్లంటే ప్లాంటింగ్ చేసుకున్నాము. ఆ పైన బ్రాంచెస్ ఎట్లా కట్ చేస్తారు సార్ మీరు? ఏవి అక్కడ దాకా కట్ చేయం మేము, ఇంకా ఇంతవరకే మనకి ఎంత అందితే అంతే, ఇంకా అంతకంటే అవసరం లేదు. పైన దానికి ఫోటో సింథసిస్ కావాలి కదా, మొత్తం కట్ చేసినా కూడా. ఇది బాగుందండి. ఇది ఎన్ని ఇయర్స్ అన్న ఇది? ఇది 2 years. మరి దానికి దీనికి తేడా ఏంది? దానికి దీనికి అది ఇది ఒకటే. మరి ఇది కొంచెం ఊరింది కదా. ఇది ఏంటంటే ఫస్ట్ లో ప్లాంటింగ్ చేసినాం, దీనికి దానికి 6 months డిఫరెన్స్ ఉంది. అది 6 months ఏజ్ తక్కువ, 6 months ఎక్కువ. ఏంటంటే మెల్లిగా పెట్టుకుంటూ వచ్చేసరికి మాకు టైం పట్టింది బాగా. న్యూట్రిషన్ ఫర్టిగేషన్ షెడ్యూల్ ఇచ్చారు వాళ్ళు, గ్రోమర్ బయోటెక్ వాళ్ళు ఇచ్చారు. నేను నాకు ఈరోజు టైం ఇస్తే మొత్తం తెలుసుకుంటా, దాన్ని చరిత్ర అంతా తెలుసుకొని మీకు చెప్తాను తప్పకుండా. నేను మొత్తం ఏటన్నది కాదు, ఇక మీరు ఫోన్ చేసినాక మన ఘటన్యాయం ఎక్కడిది కానీ మొత్తమే అదే వాస్తవం తెలుసుకొని ఎట్లా చేద్దామని మీకు సొల్యూషన్ తెలుసుకుంటాం. దీనికి డిఫరెన్స్ కనబడుతుంది కదా సార్. ఇదేంటి సార్? ఇది ఇంకా మెచ్యూర్ కాలేదు, ఈజీగా తెలుసుకోండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇది మెచ్యూర్ అయిందని మనకు తెలిసిపోతుంది. ఎట్లా తెలుస్తుంది సార్ మెచ్యూర్ అని? లుకింగ్ వల్లే తెలిసిపోతుంది. సెకండరీ బ్రాంచెస్ అనేది ఎక్కువ. ఇది చూడండి, నేను ఇందాక అన్నా ఇంకా రాలేదు. డైరెక్ట్ రావాలా సార్? సెకండరీ రావాలి పక్కగో. ఇది చూడండి, ఒక్క సెకండరీ బ్రాంచ్ అని వచ్చిందా, డైరెక్ట్ పైన లేదు అట్లా కూడా. సెకండరీ రాకుండా కట్ చేయరాదా? క్వాలిటీ లేదు. ఇది గడ్డి. ఇప్పుడు గడ్డి అనేది పైకి పెరిగిన తర్వాతనే కింద స్టార్ట్ చేస్తుంది. సో ఇది గ్రాస్ స్పీసీస్ కాబట్టి ఇది సెకండరీ బ్రాంచెస్ కాదు, వెరైటీ బ్యాంబూజా తుల్డానే. మరి కలర్ చేంజ్ ఉన్నాయి సార్ దాని దీనికి? అంటే కొంచెం చేంజ్, వాటర్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బాగున్నాయి అనుకోండి. ఇది ఎంత సార్? ఇది 12x4. ఇది 15x4 సార్. ఇది ఎందులోనైనా వండిపోతుంది సార్ ఇది? అంటే ల్యాండ్, ఏ ల్యాండ్ అన్నా కానీ వాటర్ స్టాగ్నేట్ కావద్దు అంతే. అంటే ఎప్పటికీ వాటర్ ఉండొద్దు అందులో. పొలమైనా తీసేస్తే పోతాయి కదా, పొలం వేసిన పొలం అడిగేద్దామని. కానీ పోల్స్ తక్కువ వచ్చినాయి సార్. మరి పోల్స్ తక్కువ వచ్చినాయి, స్ట్రాంగ్ ఎక్కువ వచ్చినాయి కదా, అట్లా కూడా ఉంటుంది. అంటే అది చెట్టుని బట్టి, దానికి ఉన్న వాటర్ అవైలబిలిటీని బట్టి ఒక చెట్టుకు వాటర్ తక్కువ పోతాయి, ఒక చెట్టుకు కొన్ని ఎక్కువ పోతాయి. ఎక్కువ అయిన దగ్గర కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కలమ్స్ వస్తాయి. కొన్నిటికేమో స్పేస్ తక్కువ, ఏం చేస్తుంది అంటే అది అక్కడనే ఉండేసి తక్కువ కలమ్స్ వస్తాయి, ఎక్కువ లావు వస్తాయి. ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ వాటర్ కావాలండి అంతే. మెయిన్ బ్యాంబూకి కావాల్సిందే వాటర్. ఇంకా ఎఫ్ఐఎం కావాలి. ఎఫ్ఐఎం బాగా, పశువుల పేడ ఎప్పుడు వేయాలి సార్? అది వెదురు యొక్క గుణం ఏంటంటే ఫస్ట్ దాని పెరగదు, ఒకటేసారి పెరగదు. దానికి సంబంధించినటువంటి పోషకాన్ని అంతా డెవలప్ చేసుకున్న తర్వాత రాపిడ్ గ్రోత్ ఉంటుంది. 1 year దాకా దాని కర్బనాన్ని రూట్ గ్రోత్ అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత పెరుగుతుంది. అప్పటిదాకా పెరగదు అన్నమాట. ఇప్పుడు 15 ఎక్కువైంది కదా సార్, మరి 15 ఎక్కువైంది. మీకు అవతల 12 కూడా చూపిస్తా. అంటే ఇక మీరే, ఈ గ్యాప్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఈ గ్యాప్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ 2 years కి మీది ఎక్కువ అనిపిస్తుంది. అది ఇక్కడ దాకా వస్తుంది, ఇది ఇక్కడ దాకా పోతుంది ఫ్యూచర్ లో పక్కా. వన్స్ హార్వెస్టింగ్ అయిన తర్వాత దీని టిల్లర్స్ ఏంటంటే మనకు పాత బ్యాంబూ ఏంటంటే డ్రిప్ సరిపోతలేదు అనిపిస్తుంది సార్ నాకు. డ్రిప్ సరిపోతలేదు దీనికి వాటర్. ఇప్పుడు మాకు వాటర్ తక్కువ ఉన్నాయి కదా, మేము సమ్మర్ వరకు కాపాడాల్సిందే అంతే. అంటే మేము మాకు వాటర్ నుండి ఇచ్చుకుంటే నయమే కదా సార్, ఎక్కువ ఇచ్చుకోవట్లేదు. మీరు ఎంత ఇచ్చుకుంటే అంత బెటర్. అదే వాటర్ ఎక్కువ కావాలి. గన్న వస్తుంది అన్న, వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఊరుతుంది. పొలానికి పెట్టిన శ్రద్ధ దీనికి పెట్టు, సూపర్ చేయొచ్చు దీన్ని. ఇంకా మార్కెట్ ఎట్లుంటుంది సార్? ఎంత వర్మీ కాంపోస్ట్ ఇంతవరకు అయితే మార్కెట్ అయితే స్టడీ చేయలేదు. మార్కెట్ నేను స్టడీ ఎకర్లో వర్మీ కాంపోస్ట్ ఎంత తీయగలుగుతారు సార్ ఇంతవరకు? అంటే మేము మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మాకు లేబర్ తక్కువ ఉన్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే అయిన కాడికి తీసుకొని పోయి ఎట్లా కలెక్ట్ చేస్తారు? జంబుతో